కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం రాంపూర్కి చెందినటువంటి అంబాజీ అనేటువంటి ఒంటరి వ్యక్తికి 1 ఎకరం 28 గుంటల స్థలం ఉంది, వ్యవసాయ భూమి ఉంది. ఆ వ్యవసాయ భూమిని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వారి బంధువులు. ఈ క్రమంలో జరిగినటువంటి గొడవ నేపథ్యంలో హుజరాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో పురుగుల మందు సేవించి బలవన్ మరణానికి పాల్పడినటువంటి ఘటన కలకలం రేపుతుంది. డబ్బులు తీసుకొని మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాము సవ్యంగానే చేస్తున్నాం, ఆ వ్యక్తి ఎవరికైతే స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నారో వారికి మాత్రమే చేస్తున్నాము, ఎలాంటి ఇబ్బంది లేదు, మా దగ్గరికి వచ్చి సంప్రదించింది లేదు అని చెప్తున్నారు ఎంఆర్ఓ నరేందర్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించిన ఇష్యూ మాత్రం చర్చనీయంగా మారింది. అదేంటో ఒకసారి చూద్దాం. వాళ్ళు అసలైన పట్ట పాస్ బుక్ నా కొట్టు దగ్గర ఉన్నది. ఎట్లా చేస్తారు సార్ వాళ్ళు? ఒరిజినల్ పట్ట పాస్ బుక్ నా కొట్టు దగ్గర ఉన్నది. ఆయనది 2 గుంటలు నేను పైసలు పెట్టుకుంటా అనలేదా సార్? అప్పుడు ఇట్లనే రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే నారాజు అని నారాజు పేర్లా చార్జ్ 2 గుంటలు కొంటాం, మేము ఇల్లు కొంటామని మేము తీసుకున్నాం ఒకసారి 7-8 నెలల కింద పైసలకే ఇచ్చినాం, కాయా రాసుకున్నాం, ఇట్లనే రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే వాళ్ళు అప్పుడు నా దగ్గర పాస్ బుక్ చిక్కిపోయింది. ఆ బుక్ ఇవన్నీ రకరకాల కోసం ఇచ్చుకున్నారు. నా పేరు రాజ్ కమల్, మా ముగ్గురు దగ్గర పద్మ. మేము న్యాయం కోసం ఎంఆర్ ఆఫీస్ వినాం సార్. న్యాయం కోసం ఎంఆర్ ఆఫీస్ దొంగ రీచే లేకూడదు సార్, దయచేసి మీ కాలు మొక్తా. ఎందుకంటే మా రాంపూర్ భూములని కోట్ల విలువేసే భూములని రింగ్ రోడ్ రావడం వల్ల ఈ కోట్ల విలువేసే భూములో దొంగ రీచే లేకూరి, లంచాలు తీసుకోకూరి. మీకు ఇచ్చేంత లంచం మా దగ్గర లేదు. మొత్తం పైసలు నా ఒక్క రిజిస్ట్రేషన్ అనే కాదు, నా ఒక్క సమస్యనే కాదు, ఈవెన్ సాదాబైన మాలైనా విరసతులకైనా దేనికైనా భూతత్వం పెట్టి చూసి 50,000, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు వీళ్ళకు గవర్నమెంట్ అంటే మనం కట్టే పన్నుతో ఇచ్చే జీతాలు సరిపోతులే వీళ్ళకు. మాకున్న 2 ఎకరాలు మీ కాలు మొక్తా బాంచన్. మీరు పట్ట ఏకురి దొంగ రిజిస్ట్రేషన్ చేయకుర్రి, మీ దండం పెడతా. పట్ట పాస్బుక్ మా దగ్గరనే ఉండే ఒరిజినల్ పట్ట పాస్బుక్. ఏమంటే న్యాయం చేశారంటే వాడు 10 లక్షలు ఇచ్చిందే వాడిని ఎత్తాను, నువ్వు 15 నీకు ఎత్తా. మరి ఇట్లా జరుగుతుంది మేడం. మరి మీ ఎంఆర్ఓ గారికి ఇట్లా డబ్బుల కమ్ముడు ఒరిజినల్ పట్ట పాస్బుక్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి మేము ఆడియో చెప్పుకుంటే ఆడియో ఏమంటే సార్ ఆమె కూడా ఇగో ఆయన అమ్ముతాడు, అమ్ముకుంటే చేసాడు, చేసుకుంటాడు. నువ్వు ఎవరిపై లేకపోతే నీకు ఏం కావాలి చెప్పు అంటది. మేడం నీకు ఎంత ముట్టేమని చెప్పి పొద్దునే ఫోన్ చేసిన నెంబర్ పెడతా నీకు ఎంఆర్ఓ మేడం నెంబర్. పొద్దున ఫోన్ చేసిన పొద్దున అయితే ఎంఆర్ఓ ఆర్డీఓ ఫోన్లో మాట్లాడుకొని మధ్యాహ్నం వచ్చింది మా ఇష్యూలే మేడం ఎంఆర్ఓ ఆఫీస్కి మేడం మధ్యాహ్నం వచ్చింది కనుక్కోరి. మీరు మధ్యాహ్నం వచ్చి మాట్లాడుకొని మనిషికి 5 లక్షలు 10 లక్షలు తీసుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేస్తారు. మీరు సత్తానం సార్, మీ కాలు మొక్తా సార్, మాకు అన్యాయం చేయకూడదు సార్. అంటే నువ్వనే రా ఎక్కడ చెప్పుకుంటే ఎప్పుకోపో, ఎవరు ఎప్పుడు చేసుకోపో, 15 లక్షలే. రాంపూర్ గ్రామస్తుడు, అతనికి భార్య పిల్లలు తల్లి ఇవ్వలేరు. అతని తండ్రి ద్వారా 2 ఎకర్ చేంజ్ ల్యాండ్ వచ్చింది. అటు ల్యాండ్ నుంచి ఆయన కొంత భాగం గతంలో 6 నెలల కింద ఈరోజు ఎవరైతే మందల ప్రయత్నం చేసి వాళ్ళకి అమ్ముదామని చెప్పి స్టార్ట్ బుక్ చేస్తే వాళ్ళు ఇంకో చిన్నార కొడుకు ఛార్జింగ్ దొరికితే అప్పుడు వీళ్ళు బయట మాట్లాడుకొని స్లాట్ వాళ్ళు మన ఆఫీస్ రాలేదు. ప్లస్ ఇంకోటి ఈ అంబాజీ అనే వ్యక్తి నేను వాళ్ళకి చేయను, నేను ఇంకో చిన్న కొడుకు అన్ని వాళ్ళు నాకు తిరిగి పెడుతుంది వాళ్ళకి వేస్తాను చెప్పని పేపర్ రాసుకున్నారు. అప్పుడు బయట మా ఆఫీస్ లోపల మా ఆఫీస్ ఆవాలు రాసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈరోజు ఎవరైతే అప్పుడు తిని పెడతానని చెప్పి ఒప్పుకున్న వాళ్ళు తిని పెట్టే వాళ్ళు స్టార్ట్ బుక్ చేసుకున్నారట. చేసుకుంటే ఈరోజు ఆ మొదట స్టార్ట్ బుక్ చేసిన వ్యక్తి వాళ్ళు ఏ ఆఫీస్ అని చెప్పారు. ఇంతవరకు అసలు మా ఆఫీస్ వాళ్ళు ఎవరు కూడా అంటే స్టార్ట్ బుక్ చేసిన వ్యక్తి కానీ ఈ అమ్మే వ్యక్తి కానీ ఎవరు కూడా మా ఆఫీస్ రాలేదు. రాకుండా మార్నింగ్ ఎవరు టార్గెట్ చెప్పారు. ఏం చెప్పారంటే ఈ భూమి మీ అన్న కొడుకుది, అతని ఎవరి కుటుంబం వాళ్ళదే, మీరు ఉంటే భూమిలో పెద్దవాళ్ళ సంబంధంగా మీ కుటుంబంలో మాట్లాడుకున్నారని చెప్తే అప్పటికి ఆపుతారని చెప్పాను. వాళ్ళు చేస్తారని భయం తెచ్చి అటెంప్ట్ చేసారు. అది అసలు మా ఆఫీస్కి కొనుగోలు చేసే వ్యక్తి కానీ అమ్మే వ్యక్తి కూడా ఆఫీస్ రాలేదు. ఆ స్టార్టర్స్ ఏం రాలేదు, అట్లా ఉన్నది.